ఇవాళ నేను బ్రాకలీ పప్పు చేస్తున్నాను. ఒక 250 to 300 grams బ్రాకలీ వాష్ చేసుకున్నా. అండ్ ఒక 1 కప్పు పప్పు తీసుకున్నా. పప్పు తువర్ దాల్ వాష్ చేసుకున్నాను. సో మనం దాంట్లో ఈ బ్రాకలీ వేసేద్దాము. బ్రాకలీ మనం అంటే మంచిగా ఉంటుంది టేస్ట్. లైక్ ఇది ట్రై చేద్దామని ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేస్తున్నాను. దెన్ వీ విల్ బీ యాడింగ్ 4 to 5 గ్రీన్ చిల్లీస్. నార్మల్లీ పప్పు ఎట్లా వేసుకుంటామో ఆ సేమ్ దానిలాగానే, కాకపోతే టొమాటో అని వాళ్ళు ఏమి వేసుకుంటాలే మనం ఇక్కడ, అంతే డిఫరెన్స్. దెన్ 1/2 స్పూన్ పసుపు, దెన్ కొంచెం సాల్ట్ నేను అది కుక్ కావాలి మంచిగానే వేస్తున్నా, లేదంటే నార్మలీ ఐ డోంట్ యాడ్ సాల్ట్. కొంతమందికి అది కుక్ కాదు సాల్ట్ వేస్తే, సో యూ కెన్ స్కిప్ ఇట్ ఇఫ్ యూ వాంట్. దెన్ ఐమ్ యాడింగ్ వాటర్. అవి కొంచెం మునిగేటట్టు వాటర్ వేసుకుందాం. దెన్ కొంచెం ఆయిల్ వేస్తున్నాను, సో దట్ మంచిగా కుక్ అయ్యేది, బయటికి రాకుండా పప్పుది. దెన్ కుక్ అయిపోయింది. ఒక 2 to 3 విజిల్స్లో కుక్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. తాలింపుకి కొంచెం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీరా అండ్ కొంచెం రాయి వేసుకుందాం. ఓకే, సో నార్మల్లీ తాలింపు ఎట్లా చేస్తామో అట్లనే మీరు కావాలంటే ఇక్కడ టొమాటోస్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఆ బ్రాకలీ టేస్ట్ ఉండాలని ఐఎమ్ నాట్ యాడింగ్. ఐఎమ్ జస్ట్ యాడింగ్ లైక్ 1/2 చాప్డ్ ఆనియన్ హియర్, దట్స్ ఇట్. అండ్ 2 రెడ్ డ్రై చిల్లీస్ వేస్తున్నాను ఇక్కడ. సో ఐ నో లైక్ కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది కాంబినేషన్, లైక్ బ్రాకలీ అండ్ పప్పు అని, బట్ ఇట్ ఈస్ రియలీ గుడ్, హెల్దీ ఆల్సో. సో ఈడ నేను కొంచెం కలేమాకు ఇంకా కొంచెం 2 to 3 చాప్డ్ గార్లిక్ వేసుకున్నాను. సో సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకొని కొంచెం ఇంగువ కూడా వేస్తున్నాను. దాని పప్పు మీరు కావాలంటే ప్యూరీ లాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉట్టి పప్పు గుత్తితో రుద్దేసి మొత్తం సాఫ్ట్ అయ్యే వరకు వేసిన. దెన్ ఇక్కడ నేను 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ జీరా పౌడర్, క్యూమిన్ అండ్ కొరియాండర్ పౌడర్ వేస్తున్నా. ఇంకా ఫ్రెష్ ధనియా వేస్తున్నా. ఇంకా అది మంచిగా బాయిల్ చేసుకోండి, అంతే అయిపోయింది పప్పు. ఇట్స్ రియలీ యమ్మీ అండ్ టేస్టీ ఆల్సో. నేనైతే అరటికాయ ఫ్రైతోని కాంబినేషన్తో తిన్నాను, బాగుండే టేస్ట్. ఆదిత్య కూడా నచ్చింది. నేను అరటికాయ ఫ్రైది వేరే దాంట్లో పెడతాను, ట్రై చేయండి, చూడండి. బాయ్.